హాలాహల చంద్రశేఖర, జయ హాలాహల చంద్రశేఖర మహేశ భక్త చింతామణి, జయ హాలాహల నీలకంధర మహేశ భక్త చింతామణి, జయ గంగాధర చంద్రశేఖర జగత్స్వామి కృపాంభోనిధి, జయ నీహార ధరాధరేంద్ర తనయా చారుస్తన ద్వంద్వ సంశ్రయ సంలగ్న పటీర కుంకుమ రజస్సంపన్న బాహాంతర. దేవదేవుడైనటువంటి కరుణాసముద్రుడైనటువంటి పరమశివుని యొక్క మహత్వ తత్వాలను అక్షరబద్ధం చేసినటువంటి మహానుభావులు సాక్షాత్ పరమశివుడే మళ్ళీ శంకర భగవత్పాదుల వారుగా అవతరించి లోకానికి ఈ ఆస్తిక్య భావ విజ్ఞానాన్ని అందించారని సంప్రదాయజ్ఞులు పేర్కొంటూ ఉంటారు. అటువంటి శంకర భగవత్పాదుల వారు నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం, శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. భారతీయ విజ్ఞాన సర్వస్వానికి మూలకందాలైనటువంటి శృతులు స్మృతులు ఆ సారాంశానంతా కూడా భవిష్యత్ తరాలకు ప్రబోధించినటువంటి సుబోధం చేసినటువంటి ఆచార్య పురుషుడు శంకర భగవత్పాదుల వారు మనకు అందించినటువంటి భక్తిరస ప్రబంధము శివానందలహరి. శివానందలహరి గ్రంథంలో శంకర భగవత్పాదుల వారు శివుని యొక్క తత్వాన్ని వైభవాన్ని పేర్కొంటూ అక్కడక్కడ శివభక్తుల యొక్క చరిత్రను స్పృశించారు. అంటే ఆ పరమశివుని సభక్తికంగా ఉపాసించి ఆ కైంకర్యంలో ధన్యులైనటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి యొక్క చరిత్రలని అక్కడక్కడ స్పృశించారు కొంతమంది శివభక్తుల యొక్క వృత్తాంతాలని. అందులో ఒక భక్తుని కోసం పూర్తిగా ఒక శ్లోకమే కేటాయించారు. అది చాలా గొప్ప విషయం. మనమంతా కూడా ఎంతో భక్తియుక్తమైనటువంటి పరిజ్ఞానంతో ఒక విశ్లేషణాత్మక దృక్పథంతో పరిశీలించి ఆ అంశాలను ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ భక్తుడు ఎవరు అంటే తిన్నడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆ పరమశివుని ఉపాసించి అమాయక భక్తుడై మూఢభక్తుడై ఎటువంటి విద్వత్తు ప్రాథమికమైనటువంటి విద్వత్తు కూడా లేకుండా హఠాత్తుగా ఏదో ఆయనలో ఉద్బుద్ధమైనటువంటి ఒకానొక ప్రేరణ, ఒకానొక అంతశ్చేతన, ఒకానొక దేదీప్యమానమైనటువంటి విజ్ఞాన జ్యోతి ఆ జీవునిలో ఒక అంతర్భూతమై ఆయనకు ప్రేరణ కలిగించడం వల్ల శివభక్తి జన్మించడం, అలాగే తన ఆటవిక వృత్తిని కూడా త్యజించి ఆ శివునికి అర్పణ బుద్ధితో ఆయన లీనమైపోయాడు. భక్తిరసము అన్నది సాత్వస్మిన్ ప్రేమరూప అని నారద భక్తి సూత్రాల్లో చెప్పినట్లుగా ఒక అమృతోపమానమైనటువంటి మధురాతి మధురమైనటువంటి తత్వాన్ని మనలో కలిగించే భావన భక్తి భావన. పరమాత్మ పట్ల ఉన్ముఖమై మన సంస్కారం అంతా కూడా మన సర్వేంద్రియ శక్తులని కూడా ఆ పరమాత్మ వైపు పురోగమించినప్పుడు మనలో కలిగే ఒక ప్రేరణ ఈ భక్తి రసము అన్నది. అది ఎలా ఉంటుందో తిన్నని యొక్క చరిత్ర ద్వారా తెలుస్తుంది. మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే, గండూషాంబు నిషేచనం పురైపోర్దివ్యాభిషేకాయతే, కించిత్ భక్షిత మాంసశేష కవళం నవ్యోపహారాయతే, భక్తి కిం నకరోత్యహో వరచరో భక్తావతంసాయతే. భక్తలోకంలోనే
ఒక అగ్రగణ్యుడిగా కీర్తింపబడినటువంటి మహాభక్తుడైనాడు తిన్నాడు. భక్తావతంసాయతే, వనచరుడు, ఒక ఆటవికుడు. భక్తి కిం నకరోత్యహో, భక్తి చేత చేయలేనటువంటి సాధింపలేనటువంటి దుర్ఘటమైనటువంటి కార్యం ఉన్నదా? ఏమీ లేదు అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. తిన్నడు ఆ పరమశివుని ఎలా అర్చించాడు? అతని మనస్సులో ఎటువంటి కల్మషము లేవు. ప్రాథమికంగా తానొక ఆటవికుడు, ఆటవిక దంపతులకు జన్మించినటువంటి బిడ్డ. వేటాడుకుంటూ ఒక వన్యవరాహాన్ని, అడవి పందిని వేటాడి అది పరుగెత్తూ ఉంటే తరుముకొని వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉంది ఆ పంది. ఆ తరుముకొని వచ్చే అవస్థలో ఒక శివలింగం కనిపించింది దానికి అరణ్యంలో, గజారణ్య ప్రాంతంలో. ఆ గజారణ్యమే నేటి శ్రీకాళహస్తి. సంతోషంబున కాంచె తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగము, అవిద్యాధ్వాంత సంక్రాంత రుక్కాంతాపాంగ పవిత్ర లింగము. సంతోషంతో చూశాడు ఆయన, ఆనందంతో చూశాడు ఆ వియుక్త ధ్యేయ నిర్లింగము. ఆ శివలింగాన్ని చూస్తూనే ఈ బాహిరమైనటువంటి జగత్తును విస్మరించినాడు, మరచిపోయినాడు. ఏదో జననాంతర సహృదం కావచ్చు, ప్రాగ్జనులో చేసినటువంటి ఒక విశేష ఫలమైనటువంటి ఒక తపస్సు కావచ్చు. ఆ ఆటవికునికి ఏ ప్రాక్ సంస్కారం ఉందో మనకు తెలియదు, కానీ హఠాత్తుగా ఆ శివలింగాన్ని ఎప్పుడైతే చూశాడో అవిద్యాధ్వాంత సంతాన కాంతాపాంగ ఒక వెలుగు కనిపించింది ఆయనకి. ఆ శివలింగం నుంచి ఒక దేదీప్యమానమైనటువంటి ఏదో ఒక కోటి సూర్యప్రభాభాసమానమైనటువంటి విరివిట్లు గొలిపే వెలుగును చూడగలిగాడు. ఆ వెలుగు చూస్తూనే పూర్తిగా మనస్సంతా ఆ వెలుగులో మగ్నమైపోయింది ఆయనకి. అలా మగ్నమైపోయిన తర్వాత ఇంకా ఈ బాహ్య జగత్తును విస్మరించాడు. ఇక అక్కడే ఆ శివలింగం దగ్గర కూర్చొని ఏదో తన మనస్సులో ఉన్న భావాలు చెప్పుకుంటూ ఉన్నాడు. బహుశా బాల్యంలో కర్ణాకర్ణిగా వినుంటాడు. చెంచులు అంటే కాట్రేడు అనే దేవతను కులదేవతగా ఆరాధిస్తారు వాళ్ళు. కాటిరేడు అంటే శివుడే. వల్లకాటిలో ఎవడుంటాడు? శ్మశానంలో ఉండేవాడు. శ్మశానేష్వ క్రీడా స్మరహర పిశాచా సహచరా చితాభస్మాలేప స్రగపి నృకరోటీ పరికర అమంగళ్యం శీలం తవ హౌతు నామే తదఖిలం తథాపి స్మర్తృణాం వరద పరమం మంగళమసి. ఆ శ్మశానంలో ఉంటాడు పరమశివుడు అని చెప్తారు. పుష్పదంతాచార్య వారు అంటారు, శ్మశానంలో నివసించే దేవదేవుడి పరమశివుడు పిశాచములు పరివారముగా కలిగినటువంటి వాడు. ఈ శవమును కాల్చగా వచ్చినటువంటి బూడిదను శరీరంపై లేపనం చేసుకునేవాడు. కపాల మాలికలు, అస్థిమాలికలు, ఎముకల దండలు ధరించేవాడు. కానీ ఇవన్నీ కూడా జుగుప్సాకరంగా ఉంటాయి చూస్తుంటారు పైకి అన్నీ కూడా. కానీ పరమం మంగళమసి. ఇవన్నీ మనకు జుగుప్సాకరంగా ఎంత అమంగళంగా కనిపిస్తున్నాయో బాహిరంగా, ఆ పరమశివుని ఉపాసించినటువంటి వారికి అంత జగన్మంగళదాయకుడై అనుగ్రహిస్తున్నాడు అంటాడు ఆయన. పరమం మంగళమసి. ఆ మంగళత్వంలో కూడా పరమత్వము, పరాకాష్ఠ వహించినటువంటి శుభాలను కలిగించేవాడు పరమశివుడు అని. బహుశా ఆ కాట్రేని దేవతకు వాళ్ళు కులదేవతారాధన చేస్తూ ఉంటే పెద్దలు, అప్పుడు ఆ కాట్రేని దేవత విశేషాలన్నీ కూడా ఆలకించుంటాడు బాల్యం నుంచి తిన్నాడు. అలా ఆలకించినందువల్ల ఏదో ఆయన మనసులో ఒక ప్రేరణ కలిగింది, సంస్కారం కలిగింది. అలా పరమశివునికి ఆకృష్టుడైపోయాడు ఆయన. అమాయకంగా అడిగాడు. ఆ పరమశివలింగాకారాన్ని చూస్తూ ఆ లింగాకారమునే భగవన్మూర్తిగా భావించి, పరమశివునికి అంతే కదా, పరమశివుని యొక్క లింగాకారాన్నే మనం భగవన్మూర్తి విశేషంగా భావిస్తాము. శిరస్సుపై చంద్రుడు, గొంతు నీలంగా ఉండడం, అర్ధనారీశ్వరుడుగా ఊహించే
ఆరాధించే రూపం మరొకటి ఉంది పరమాత్మకు, ఆ పరమశివునికి. అది సగుణ రూపం. ఇది సగుణాతీతమైనటువంటి రూపం. ఇది ఈ లింగాకారం అన్నది. లింగాకారంలో మీరు ఏ పరిమాణంలో లింగాకారాన్ని భావించినా పరమాత్మ మనస్సులో ధారణాశక్తికి ఒదిగిపోతాడు. భగవన్మూర్తి యొక్క విశేషాన్ని, భగవన్మూర్తిని మన మనస్సులో ప్రతిష్ఠించుకొని ధ్యానిస్తారు యోగులు. ఈ లింగమూర్తిని మనస్సులో ప్రతిష్ఠించుకోవడానికి ఒక ధారణాత్మకమైనటువంటి సౌలభ్యం ఉన్నది. కరచరణాది అవయవాలతో కూడినటువంటి, అంగాంగ సౌష్ఠవంతో కూడినటువంటి ఆ ఆకారాన్ని పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఊహించుకోవాలంటే ముందు ప్రతి అంగాన్ని కూడా మనస్సులో భజించి ఒక్కొక్క అంగమునే మనసులో స్థిరం చేసుకున్న తరువాత ఆ చిట్ట చివర పూర్తిగా ఆపాదమస్తక ఆకారాన్ని భావించే సంప్రదాయం ధ్యానయోగులకు ఉన్నది. కానీ ఈ పరమశివుని యొక్క లింగమూర్తిని మనం భావించడం అంటే ఏ పరిమాణంలో భావించినా అణోరణీయాన్ మహతో మహీయాన్, ఎంత రూపంగా భావించినా ఆ పరమాత్మ ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడు, ఎక్కడ చూసినా ఉన్నాడు ఆయన. స్థాణువు అంటారు పరమశివుణ్ణి. స్థాణువు అంటే కదలనివాడు, అంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ కదలలేకుండా లేకుండా ఉండేవాడని కాదు. కదలడానికి వీలు లేదు ఆయన. అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి ఎక్కడ కదిలిపోతాడు ఆయన? కాబట్టి సర్వాంతర్యామిగా ఉన్నాడు కాబట్టి స్థాణువు అన్నారు ఆ దేవదేవుని. అటువంటి ఆ లింగమూర్తి విశేషం పట్ల శ్రీకాళహస్తి క్షేత్రంలో వశిష్ఠ మహర్షి యొక్క తపఃఫలంగా అక్కడ వేంచేసి వెలసి ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు, ఆయన సాలెపురుగు, పాము, ఏనుగు వీటికి కూడా మోక్షం ఇచ్చినటువంటి దేవదేవుడు. ఒక్క మానవులకే కాదు, క్రిమికీటకాదులకు, తిర్యక్ జంతువులకు కూడా మోక్షప్రదాతగా ఆ పరమశివుడు పురాణ ప్రసిద్ధుడై ఉన్నాడు. అంటే ఆ క్షేత్రం యొక్క మహత్వము శంకర భగవత్పాదుల వారిని ఆ అంశం చాలా ఆకర్షించింది. గౌరీశుండు చలంది పాము గజమున్ కైవల్య సామ్రాజ్య లక్ష్మీ రూపంబగు తన్ను కూర్చుకొనగా శ్రీకాళహస్తీశ్వరుండై రాజిల్లే అంటాడు మహాకవి ధూర్జటి. కృతయుగంలో అర్చించింది ఈ సాలెపురుగు. తరువాత త్రేతాయుగంలో పాము వచ్చింది. అది చాలా కాలం సేవిస్తుంది పరమశివుణ్ణి. త్రేతాంతంబున ఒక్క కాలపణి భక్తిన్ దివ్య మాణిక్యములు పాతాళంబున నుండి తెచ్చి దినమున్ బాలిందు చూడార్చనలు ప్రాతర్వేళల చేయ ద్వాపరయుగ ప్రారంభమైన గుణాతీతును శంకరుగంలో వచ్చే ఒక హస్తిశ్రేష్టము అచ్చోటికి. కృతయుగంలో ఆ శ్రీ అనే పేరు గల సాలెపురుగు అర్చించింది. త్రేతాంతంలో తన ఉపాసనా కైంకర్యాన్ని ప్రారంభించినటువంటి ఆ సర్పము, పాము ద్వాపరయుగం వరకు కూడా చేస్తూనే ఉంది. ద్వాపరయుగంలో వచ్చాడు ఈ హస్తి, ఈ గజరాజు. బహుశా ఈ తిన్నడు కూడా కలియుగంలోనే ఆయన అర్చించుంటాడు. అలా యుగయుగాలుగా అర్చించినటువంటి భక్తులు ఎందరో ఉండగా శంకర భగవత్పాదుల వారి యొక్క ప్రత్యేక దృష్టిని ఆకర్షించిన వాడు ఈ తిన్నడు అనే మహాభక్తుడు. చూశారా, ఆ ఆచార్య పురుషునికి ఎంత ఒక సామాజిక స్పృహణీయమైనటువంటి ఒక తత్వం పట్ల అవగాహన ఉన్నదో మనకు తెలుస్తుంది. పిలిచాడు ఆ స్వామిని ఆ తిన్నడు అమాయకంగా. ఓ స్వామి, ఇటువంటి కొండదరిలు ఒంటిన్ పురుల్ సింగముల్ గాసింబెట్టడి కుట్ర నట్టడివిలో కల్జువ్వి క్రీనీడ ఏ ఆసంగట్టిది ఏటిగడ్డయ్యు నీ వాకున్నచో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీకిందేటికి ఏ లింగమా అని పిలిచాడు. ఎందుకు స్వామి, ఈ చెట్ల మధ్య ఈ కీకారణ్యంలో ఇక్కడ ఎవరు నీకు ఆహారం పెడతారు, ఏం చేస్తారు అని పిలిచాడు. మరి పరమశివుడు లింగమూర్తి మాట్లాడుతుందా, కదులుతుందా? ఏమి సమాధానాలు రావడం లేదు. అక్కడే కూర్చున్నాడు ఆయన. ఇంతలో ఆటవికులు వచ్చారు. ఎక్కడ మా తిన్నాడు ఏమైనాడు వెతుక్కుంటూ వచ్చారు. వాడు 4-5 రోజులు అయిపోయింది, రాలేదే వాడి ఇంటికి. ఏమైనాడు వచ్చారు. వస్తే వాళ్ళతో ఏం పలకలేదేనా. వాడు పిలిచారు, అయ్యా మన ఊరికి పోదామని పిలిచారు. చెప్పేశారు,
మీకిచ్చో పనిలేదు కస్తిపడగా మీ పల్లెకుండు కారా కూరంబులు చేసినన్ కదలనేరాన్. నా వేల్పు, నా దైవము, నా దేవదేవుడు ఇక్కడే ఉన్నాడయ్యా. ఈ కాళహస్తీశ్వర స్వామిని చూస్తూ ఉంటే నాకు ఇంటికి రావాలనిపించలేదు. నా మనసును పూర్తిగా ఆకర్షించినటువంటి ఈ దేవదేవునికి ఏదో సేవ చేసుకుంటడమే నా జీవిత కర్తవ్యము. మీరు నాతో ఎటువంటి వాగ్వాదాలు చేయకండి, మీరు నా కోసం కష్టపడకండి. నేను నమ్మినటువంటి ఈ వేల్పు కోసం నా ప్రాణములైనా సరే పోకార్తం తుది నాదు వేరుపునకు బొంకన్ నిజం పెంతయు. నేను నమ్మినటువంటి ఈ దైవానికి నా ప్రాణాలైనా సమర్పణం చేస్తాను తప్ప ఇంకా నేను మన ఊరికి వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పాడు. ఆయన వస్తే వస్తాను, ఆయన కూడా పిలుస్తూ ఉన్నాను, ఆయన వస్తే వస్తాను అన్నాడు. వాళ్ళకి ఏమీ అర్థం కాక వెళ్ళిపోయారు. ఈ తిన్నడు వెళ్ళలేదు. మళ్ళీ పిలిచారు రమ్మని. మా ఊరికి వస్తే నీకు ఎన్నో పుట్ట తేనెయ్య పెరతేనే ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఇస్తాను చెప్పాడు. కానీ పరమాత్మ అవన్నీ స్పందిస్తాడా? అలా చూస్తూ ఉన్నాడు ఆ పరమశివుడు. సరే, ఎన్నాళ్ల నుండియో పస్తున్నాడి అడవిలోన ఒంటి మహేశుండు ఈ నిగురు అంపవరద కన్నారంగరిన భక్తిగల ఫలవనసు. ఎంతోసేపు పిలిచాడు, రాలేదు ఆయన. ఏం చెయ్యాలి? ఎన్నాళ్ళ నుంచి పస్తున్నాడు స్వామి ఈ అడవిలో. ఏదో భోజనం పెట్టేవాళ్ళు ఉన్నారు కూడా లేదు కదా, ఇక్కడ ఎవరు పెడతారు ఇక్కడ భోజనం అని వెళ్ళాడు. మంచి ఒక అడవి పందిని వేటాడినాడు. ఆ అడవి పంది మాంసాన్ని పక్వం చేసి కరకుట్లు అంటారు, ఆ కరకుట్లు తామరాకు దొప్పల్లో పెట్టి స్వామికి ఆరగింపుగా తీసుకొచ్చాడు. ఆ సమర్పించడం ఎలాగా? ఆ శివలింగం చుట్టూ దుమ్ము బట్టి ఉంది, పండుటాకులని రాలిపోయి ఉన్నాయి. అందుకని శుభ్రం చేయాలనుకున్నాడు. అక్కడ ఎలా శుభ్రం చేయాలి? తన పుక్కిటి నిండా నీళ్లు తీసుకొచ్చాడు. మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే. వాడు చెప్పు కాళ్ళతోనే ఉన్నాడు. ఆ చెప్పు కాలితోనే అక్కడ దుమ్ము ధూళి అంతా తొలగించే పని చేశాడు. అది పరమాత్మకు అసహ్యం అనిపించలేదు, దుస్సహంగా భావించలేదు పరమాత్మ. ఆ తిన్నని యొక్క చెప్పు మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే. పశుపతి అయినటువంటి ఆ లింగమూర్తి యొక్క అంగములకు చుట్టుపక్కల ఉన్నటువంటి అవన్నీ తొలగిస్తూ ఉన్నాడు ఆ చెప్పుతో తోసి బాగా. గండూషాంబు నిశేషనం పురరిపో దివ్యాభిషేకాయతే. అక్కడ ఆ పరమశివుడు అమాయకంగా మూఢుడై ఉన్నటువంటి ఈ తిన్నడు ఆ చెప్పు కాలితో అన్ని తోస్తూ ఉంటే ఆ సేవను అంగాంగ సేవగా అంగీకరించాడట. అంగాంగ సేవ అంటే పరమశివుడి యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యములు ఇత్యాది లేపనములు చేసే సేవ. పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే. ఆ పుక్కిట నించుకున్నటువంటి గంగాజలాన్ని స్వామిపై పుక్కిడించి శుభ్రం చేశాడు. అదే అభిషేకంగా భావించాడట ఆ పరమశివుడు. చూశారా ఎంత దయాళువు, ఎంత దయాసముద్రుడు. బోళాశంకరుడు అంటాడు ఆ పరమశివుణ్ణి. ఏవేలను అతీంప అన్నిటికీ అతీతుడైనటువంటి ఆ పరమాత్మను ఎలా భజించాలి? నిన్నేరూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీ చెన్నో కొంచెమో. ఇలా మనం పెరియ పురాణము అనే గ్రంథం ఉన్నది. ఆ గ్రంథాన్ని చదివామంటే, శివపురాణం చదివామంటే, ఇంకా శైవ సాహిత్యంతో సంబంధించినటువంటి కథా విశేషాలు ఉన్నాయి. అవన్నీ చదివామంటే ఎందరో భక్తులు ఎలా అనేక రకాలుగా అర్చించారు ఆ స్వామిని. ఒకనొక శివభక్తుడు ఒక నిర్ణీత కాలంలో శివార్చన చేయాలి. హఠాత్తుగా నిద్రపోతూ ఉన్నాడు, వేరు కాంచినాడు. అయ్యో సమయం మించిపోతూ ఉందే ఏమిటి? ఆయన మోకాలునే శివలింగంగా భావించి అర్చించాడట. అలా ఎన్ని రూపాలుగా ఏ విధంగా భావించినా అంటే పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని వస్తువుల్లో తానే ఉన్నాడు. ఈ తిన్నడు అమాయకంగా అలా సేవ చేస్తూ ఉంటే ఒక్కొక్క సేవ అంగీకరించాడు ఆయన. గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కవళం నవ్యోపహారాయతే. ఆ కరకుట్లు అందించాడు తినమని. ముందు మొరాయించాడు ఆయన. ఈ తిన్నడు అంగీకరించలేదు. తన ప్రాణార్పణం చేస్తానన్నాడు.
తన ప్రాణాలు తీసుకుంటా అన్నాడు. ఆ తిన్నని యొక్క మొండి భక్తి, మూర్ఖ భక్తిని చూసి అంగీకరించినటువంటి పరమశివుడు దయాళువై సగుణమూర్తిగా ఇచ్చేసి అవి స్వీకరించాడు. రోజు ఇదే తంతు. ఆయన ఒకసారి తిన్నాడు కదా, ఇంక ఇది అలవాటు అయిపోయింది శివుని తిన్నడానికి. అలా అడవిలోకి పోవడం, రావడం, కరకొట్లు తీసుకుని నైవేద్యం రోజు ఇలా ఆయన పుక్కడించిన జలాలతోనే శివుడికి అభిషేకం చేయడం. ఇలాగా కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే, అదే నివేదనంగా స్వీకరిస్తున్నాడు ఆ పరమాత్మ. భక్తి కిం నకరోత్యహో, నిజమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి భాగవతోత్తముని అంతరంగంలో ఏ కల్మషము లేనప్పుడు పరమాత్మ దయాళువి అన్నీ అంగీకరిస్తూ ఉన్నాడు. మాంసాహారం పెట్టినా స్వీకరించాడు, పుక్కిటి జలంతో అభిషేకం చేసినా స్వీకరించాడు, చెప్పు కాలుతో శుభ్రం చేసినా స్వీకరించాడు. అంటే ఏమిటి అర్థము? ఈ బాహిరమైనటువంటి ఆడంబరాలు స్వామి పరమాత్మ ఎప్పుడు కూడా లొంగడు. అలాగా పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్టు ఏమి ఇచ్చినా కానీ అలా స్వీకరించే పరమాత్మ చెప్పాడు. అట్లుగాక మద్భక్తుండైన కృష్ణ భగవానుడు చెప్పాడు భాగవతంలో, కుచేరుడు ఏమి సమర్పించాడండి? అటుకులు సమర్పించాడు. అయినా అవి ఎంతగా 10,000గా అంగీకరించు, సభక్తికంగా నాకు శరణాగతులైనటువంటి భాగవతోత్తముడు ఇలా ఏమి ఇచ్చినా కానీ 10,000గా అంగీకరించు. అట్లుగాక మద్భక్తింతకుని దుష్టాత్ముడు హేమాచల తుల్యంబైన పదార్థము పెట్టినా అది నాకు అంగీకారయోగ్యము కాదు. మనస్సులో నా భక్తి ప్రపత్తులు లేకుండా అటువంటి భక్తుడు ఆడంబరం కోసం ఒక బంగారు కొండను తీసుకొచ్చి సమర్పించినా కానీ అది నేను స్వీకరించే అవకాశం లేదు అని చెప్పాడు పరమాత్మ. ఇక్కడ ఈయన పరమశివుడు చూశారా, అంగీకరించాడు. అలా తిన్నడు చేస్తూ ఉంటే ఆ రోజుల్లో మరి కీకారణ్యంలో ఉన్నటువంటి స్వామి, అందరూ జనసంచారం ఉండదు అక్కడ. ఈ వారం రోజులకో ఒకసారి వెళ్ళి స్వామి అర్చించేట్టుగా ఉన్నాడు. ఒక అర్చక స్వామి ఉన్నాడు అక్కడ. ఈ వారం రోజులకో పక్ష రోజులకో వెళ్ళి అర్చించేట్టుగా ఉన్నాడు. బహుశా ప్రతి సోమవారం వెళ్ళి అభిషేకాలు చేసి వస్తూ ఉంటాడేమో. ఈ తిన్నడు ఇలా వస్తే అట్ట అరణ్యంలోకి వెళ్ళాడు ఒకరోజు సేవకి. అప్పుడు ఆయన వచ్చాడు. ఆగమోక్త కైంకర్యాలతో సేవించే అర్చక స్వామి ఆయన. ఆయన వచ్చేసరికి ఏమిటి ఇంత చుట్టూ ఇంత ఎంగిరిమంగళంగా ఉంది, ఎవడి చేశాడు ఇవన్నీ, ఎంత యువకులు పడి ఉన్నాయి, మాంసం పడి ఉంది, అంతా చుట్టూ చూశాడు. చూసి దేవా ఈ కసుమాలము ఏమిటి స్వామి ఇది? ఆయన కూడా గొప్ప భక్తుడే, పరమశివునికి చాలా ఇష్టడైనటువంటి భక్తుడు. అన్నాడుగా అర్చిస్తున్నటువంటి స్వామి ఎలా ఇష్టడు కాకుండా పోతాడు పరమశివునికి? ఇది ఏమైంది? ఇది ఎందుకు జరిగింది? నీకిష్టం విధి కానీ నాకా పాపాత్మ చెప్పినం 10 లక్షలు లేకున్న విడుతు ప్రాణము నీకై కూడుగ్గబట్టి నీలగ్రీవా. తిన్నడకంటే ముడితనం ఈ అర్చక స్వామిలో కూడా. స్వామి, ఇక్కడ ఇటువంటి అమంగళమైనటువంటి వాతావరణం సృష్టించినటువంటి ఆ మూర్ఖుడెవరో నాకు చెప్పు. నీవు నాకు చెప్పలేనప్పుడు నేను ఇక్కడే ప్రాణాలు వదిలిపెట్టేస్తాను. నీకై కూడుగ్గబట్టి నీలగ్రీవా, ఇక్కడ నా ఆహారాలన్నీ కూడా త్యజించి ఇక్కడే యోగ మార్గంలో నీలో లీనమైపోతారు, నా ప్రాణాలు నీకు అర్పించేస్తానని మొండిగా కూర్చున్నాడు. అప్పుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు పరమాత్మ శివుడు. ఠవఠవబడనేటికి మది శివగోచర, నీ తపస్సుతో నన్ను దృగ్గోచరం చేసుకున్నటువంటి ఓ భక్తుడా, ఎందుకయ్యా నువ్వు అంత మనసులో బాధపడుతున్నావు? నన్ను చెంచొకడు శృతి వ్యవహారేతర మతమున తవిలి మహాభక్తి గురువా తద్దయు ప్రీతిని. ఒక చెంచు, ఒక ఆటవికుడు అమాయకుడై శృతి వ్యవహారేతర మతమున, వాడే వేదాలు చదువుకోలేదు, వాడేమి శృతి స్మృతులు చదువుకోలేదు, ఆగమశాస్త్రాలు చదువుకోలేదు, నన్ను ఎలా అర్చించాలో సంప్రదాయబద్ధంగా వాడికేం తెలియదు. కానీ వాడికై వాడొక మార్గాన్ని ఎంచుకున్నాడు. వాడికున్న పరిజ్ఞానంలో వాడొక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ మార్గాన్ని ఎంచుకొని వాడు ఏ మార్గమైనా ఎంచుకోనుగాక అచంచలమైనటువంటి అనన్య సామాన్యమైనటువంటి ఆరాధన తాత్పర్యంతో నన్ను కొలిచాడు కాబట్టి, అర్చించాడు కాబట్టి ఇవిని నేను అంగీకరించాను. కానీ అపార్థం చేసుకోవద్దు. పంచామృత స్నాన భుజితాద్ర పుండ్రకము అట్లా ఉన్నాడు ఆయన. ఆ శివగోచరుడైనటువంటి ఆ అర్చక స్వామి ఎలా ఉన్నాడంటే
ఏకాదశ స్థానాల్లో విభూతి రేఖలు, ఆయన చూస్తూనే ఈయనే పరమశివుడా అనిపించేంత దేదీప్యమానంగా ఉన్నాడు. అటువంటి వాడు నిశ్చేష్టుడైపోయాడట, నిర్విణుడైపోయాడు. అయ్యా నువ్వు కాస్త ఆ పొదల చాటును ఎక్కడ చూస్తూ ఉండు, ఇప్పుడు వస్తాడు ఆ భక్తుడు, ఎలా సేవిస్తాడో చూస్తూ ఉండు అన్నాడు. వచ్చాడు, తిన్నాడు, రానే వచ్చాడు. అప్పుడు జరిగింది. ఆ రోజు ఆయన ఏం తీసుకోలేదు, కరకుట్లు పెట్టినవేం తీసుకోలేదు, ఆయన తినలేదు. రోజు తింటూ ఉన్నాడే పరమాత్మ, ఈరోజు మాత్రం నువ్వు తినలేదు. ఆ శివగోచరునికి, ఆ అర్చక స్వామికి ఈ తినని యొక్క భక్తి తాత్పర్యం ఎటువంటిదో చూపించాలనుకున్నాడు పరమాత్మ. ఏమీ తీసుకోలేదు. కాసేపు అర్థించినాడు, ప్రార్థించినాడు, దీనుడైనాడు, వేడుకున్నాడు. ఏమీ స్పందించలేదు స్వామి. స్పందించకపోగా హఠాత్తుగా ఆ లింగమూర్తికి రేఖామాత్రమైనటువంటి కన్నులు కనిపించాయి, 3 కన్నులు కనిపించాయి. శివునికి 3 కన్నులు ఉంటాయని కూడా అతనికి వాడికి ఎవరో చెప్పారు. ఓ స్వామికి 3 కన్నులు ఉన్నాయి కదా, నిజమే కదా, కనిపిస్తున్నాయి అనుకున్నాడు. ఒక కంటిలో నుంచి రక్తం కారుతూ ఉంది. వేకి వెచ్చయిన ఈ కంటికి ఏ వైద్యం చేయాలి అని ఆ రక్తం రాకుండా అక్కడేదో వైద్యం చేసే ప్రయత్నం చేశాడు, ఆకులు అవి పెట్టి. ఇంకొక కంటిలో కారుతూ ఉంది, రెండో కంటిలో. సరే, అక్కడ కూడా ఏదో వైద్యం చేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు భయపడ్డాడు వాడు. 3వ కన్ను కూడా ఉంది కదా స్వామికి, ఒకవేళ ఆ కంటిలో నీళ్లు గారితే ఏం చేయాలి, రక్తం గారితే ఏం చేయాలి? అప్పుడు కంటి కంటే మందు కలది ముక్కంటికి, కంటి నుంచి పోయే కరియబోయి. కంటికి వైద్యం కన్నే అనుకున్నాడు వాడు, వాడికున్న పరిజ్ఞానంతో. ఒక కన్ను సరిగా పనిచేయలేదంటే మరి నేత్రదానం చేస్తుంటారు మనవాళ్ళు, ఆ నేత్రదానానికి సిద్ధమైపోయాడు వాడు. మరి నాకు 2 కన్నులు రక్తం గారే తెలుస్తూ ఉంది, ఇప్పుడు చూస్తున్నాను. ఒకవేళ 2వ కన్ను కూడా, మొదటి కన్నులో రక్తం గారుతుంటే తన కన్ను ఒకటి తీసి పెట్టాడు. 2వ కంటిలో రక్తం గారిపోతుంటే 2వ కన్ను తీయాలని అంటున్నాడు. మరి 3వ కన్ను కారితే ఏం చేయాలి, అప్పుడు నాకు ఎలా తెలుస్తుంది అని అప్పుడు 3వ కంటి దగ్గర తన పాదాన్ని పెట్టాడు. రక్తం వస్తే తగులుతుంది కదా, పాదాన్ని పెట్టి ఆనించి ఈ 2వ కన్ను పెకలించి పెట్టే ప్రయత్నం చేస్తూ అప్పుడు ఆ పరమాత్మ కరుణాసముద్రుడై ఆత్మార్పణం సిద్ధమైనాడు, తిన్నాడు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 భక్తి మార్గాలలో ఆత్మనివేదనం అన్నది ఆ 9 భక్తి మార్గాలు కూడా ఒకటి. ఎప్పుడూ బలిచక్రవర్తి చేశాడు ఆత్మనివేదనం, తనకున్నదంతా సమర్పించడం ఆత్మనివేదనం. కన్ను సమర్పిస్తే అన్నీ సమర్పించేసినట్టే కదండి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అలా ఆ తిన్నడు కన్ను ఇచ్చేయాలనుకున్నాడంటే ఇంకా తిన్నడు కూడా ఆత్మనివేదనకు సిద్ధమైపోయాడు. పరమాత్మ ఆనందించాడు, పరవశుడైనాడు. ప్రత్యక్షమై ఆ అర్చక స్వామికి, ఈ తిన్ననికి మోక్ష ప్రదానం చేశాడు, తనలో లీనం చేసుకున్నాడు. చూశారా ఆ పరమశివుని యొక్క దయాళుత్వము, ఆ బోళాశంకరుని యొక్క అనన్య సామాన్యమైనటువంటి ఆ కరుణా తత్వము, అది వర్ణించాడు శంకర భగవత్పాదుల వారు. భక్తి కిం నకరోత్యహో, అహో శబ్దం ఉంది చూసారా ఈ శ్లోకంలో. ఆ అహో శబ్దము ఆశ్చర్య సూచకము. ఎంత ఆశ్చర్యం ఇది! ఒక అమాయకుడు, ఒక భక్తుడు చెప్పు కాలితో శుభ్రం చేసినా సహించాడే, తన పుక్కిటించుకున్నటువంటి ఆ జలంతో అభిషేకం చేసినా ఆనందించాడే, మరి మాంసాహారం పెట్టినా కూడా స్వీకరించాడే అని భక్తి కిం నకరోత్యహో వనచరో, ఆ అటవికుడు భక్తావ తంసాయతే అని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో పూర్తిగా తిన్నని యొక్క కథావృత్తాంతాన్ని విశదీకరించారు. కొంతమంది సంప్రదాయజ్ఞులు, ఒక ఆచార్య పురుషుడు ఒక మాట అన్నాడంటే ఋషీణాం పునరాద్యానాం వాచం అర్థోనుధావతి అంటారు పెద్దలు. మహర్షులైనటువంటి యోగులు ఒక మాట పలికారంటే ఆ మాటకి ఎన్నో అర్థాలు అనుసరిస్తూ ఉంటాయట. ఎన్ని అర్థాలు అనుసరిస్తూ ఉంటాయి ఆ వాక్కుని. అలా శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకం పలికారు. ఇందులో తిన్నని యొక్క కథావృత్తాంతం ఉన్నది. మరికొందరు సంప్రదాయకులు చెప్పే అంశం ఏమిటంటే రామాయణం కూడా ఇందులో ఉన్నది. మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే. మార్గావర్తిత పాదుక, ఆ శ్రీరామచంద్రుని యొక్క పరమ పవిత్ర పాదుకలను
పశుపతి రంగస్య కూర్చాయతే. వానరులు పశువులైనా సరే తన సైన్యంగా అంగీకరించాడు శ్రీరామచంద్రుడు. అటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క ప్రతినిధులుగా పాదుకలని ప్రతిష్ఠించి అర్చించినటువంటి భరత భాగవతోత్తముని యొక్క కథ ఇందులో ఉన్నది అని చెప్తారు. రామాయణ కథలు ఇందులో ఉన్నాయని చెప్తారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు రిషేచనం పురరిపూర్ దివ్యాభిషేకాయతే. శ్రీరామచంద్ర ప్రభువు రావణ బ్రహ్మను సంహరించడానికి కోసం సముద్రాన్ని సేతువు కట్టి వెళుతూ అక్కడ రామేశ్వర క్షేత్రంలో పరమశివుడికి అభిషేకం చేశాడు ప్రతిష్ఠించి. గండూషాంబు రిషేచనం పురరిపూర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కవళం నవ్యోపహారాయతే. వారి సంహారాన్ని పేర్కొంటారు. ఇలా భక్తిక్యం హనుమంతుడు భాగవతోత్తముడై భక్తిక్యం నకరోత్యహో వనచరో. ఇక్కడ వనచరుడు అంటే హనుమంతుడు. భక్తావతంసాయతే అని రామాయణ పరంగా కూడా ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పే సంప్రదాయం ఉన్నది. అంటే ఒక ఆచార్య పురుషుడు నిష్ఠాగరిష్ఠుడై తపస్సంపన్నుడై ఒక పలుకు పలికాడు అంటే ఆ పలుకును ఎన్నో అర్థాలు అనుసరిస్తూ ఉంటాయి. అలా రామాయణార్థం కూడా అనుసరించింది. ఈ తినని యొక్క కథావృత్తాంతం చెప్పినటువంటి శ్లోకంలో రామాయణ వృత్తాంతం కూడా అనుసరించింది. అంటే సాక్షాత్తు శంకరుడే శంకర భగవత్పాదులుగా వచ్చి చెప్తే తప్ప ఇటువంటివి సాధ్యం కావని మహానుభావులు చెప్పారు. కాబట్టి అటువంటి మహానుభావుల మహాభాగవతోత్తముల యొక్క వృత్తాంతాలని ఆదర్శంగా స్వీకరించి మనం కూడా ఆ పరమశివుని అనుగ్రహానికి పాత్రులు కావాలి. ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందగలగాలి.